గత వారం రోజుల నుంచి కూడా ఇదే డిస్కషన్ అయితే చెప్తుంది. ఇక రెండోది తెలంగాణ గవర్నమెంట్‌కి గుడ్ న్యూస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఒకటి కంటోన్మెంట్ విలీనానికి ఓకే చేసింది. ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వాటి ఆస్తులు, అప్పులు సైతం ఈ నెల 27న ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం. పాల్గొన్న సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. సికింద్రాబాద్ బోయినపల్లి డబుల్ డెక్కర్ పనులు సులభం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు సైతం. తిరుమలగిరి, సఫిల్గూడ, మల్కజ్గిరి మధ్య రాకపోకలకు ఇకపై నో కండిషన్స్ అనేటువంటిది చాలా రోజుల నుంచి కూడా మనకు దశాబ్ద కాలం కూడా అదంతా కూడా కంటోన్మెంట్ జోన్ ఉండే. గత ప్రభుత్వం కూడా ఈ కంటోన్మెంట్ జోన్ ఎత్తేసి జిహెచ్ఎంసీలో కూడా కలపాలని ఎప్పటి నుంచి అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ గత గవర్నమెంట్లో కాలేదు. కానీ రేవంత్ మళ్ళీ ఈ ఫైల్ను సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లడం, పలుసార్లు తను ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఫైల్ మీద వాకప్ చేయడం, కంపల్సరీ చేయాలి అని రిక్వెస్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈ కంటోన్మెంట్ ఏరియాను మొత్తాన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి అయితే ఇచ్చేసిందంట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆస్తులు, అప్పులు సైడం ఇచ్చేసిందంట. ఆ కంటోన్మెంట్ సంబంధించినటువంటి ఆస్తులను కూడా తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెప్పింది. ఇక అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డుకున్నటువంటి అప్పులను కూడా వాళ్ళకి ఇచ్చిండ్రంట. ఇదైతే శుభపరిణామం అని చెప్పాలా. ఇక